వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ అంతా కూడా నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో తీస్తున్న పోస్టులన్నీ కూడా కాంటాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్ పీరియడ్ అనేది 1 సంవత్సరం ఉంటుంది. తర్వాత ఆ పోస్టులన్నీ కూడా కాంటాక్ట్ పద్ధతిలోనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా. పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ వాళ్ళు 10 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా స్టాఫ్ నర్సులు చూసుకున్నట్లయితే బాక్స్లో 7వ నెంబర్ బాక్స్లో అయితే ఉంది. దానిలో పోస్ట్ నేమ్ వచ్చి స్టాఫ్ నర్స్ అండి. ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్ని ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కోసం తీసుకుంటున్నారు. ఎంపికైన వారు మదనపల్లి అండ్ తిరుపతి డిఈఐసి సెంటర్స్లో పనిచేయాలి మరియు చిత్తూరు జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పాలియేటివ్ కేర్లో పనిచేయాలి. టోటల్ పోస్ట్ చూసుకున్నట్లే 5 ఉన్నాయి. అప్లై చేసుకుంటే కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. జిఎన్ఎం అండ్ బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో వాళ్ళకి రిజిస్టర్ అయితే ఉండాలి. పాలియేటివ్ కేర్లో చేసిన వాళ్ళకైతే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. శాలరీ చూసుకున్నట్లయితే 27,675 అండి మంత్లీ. అప్లై చేసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 42 సంవత్సరాల అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి ఉమెన్ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి chitturu.ap.government.in. ఇక్కడ నుంచి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 500 అండి. దీన్ని డీడీ తీపించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే పేరు మీద తీపించాలి. అప్లికేషన్ ఫిల్ చేశాక దాన్ని డిఎంహెచ్ఓ ఆఫీస్ చిత్తూరులో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 13 సాయంత్రం 5 గంటల లోపు అయితే దీన్ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ని పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. కాకపోతే December 13 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే దీన్ని సబ్మిట్ చేయాలి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ మీద ఆ పోస్ట్ ఏమంటే కంపల్సరీ మెన్షన్ చేయాలి. లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అప్లికేషన్తో పాటు మీరు అటాచ్ చేయాలని సర్టిఫికేట్స్ చూసుకుందాము. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది దాని మీద పేస్ట్ చేయాలి. దాంతోపాటు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ రిలేటబుల్ సర్టిఫికేట్స్ అని సబ్మిట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ పాలియేటివ్ కేర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా దీనికి అటాచ్ చేయొచ్చు. మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అలాగే డీడీ తీపిస్తారు కదా, డీడీ కాపీ కూడా ఒకటి దీనికి అటాచ్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అని అటాచ్ చేయాలండి. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ అనేది దీనికి అటాచ్ చేయకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీతోనే వాళ్ళు ట్రీట్ చేస్తారని ఇక్కడ నోట్స్ అయితే ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్స్ కనుక స్టడీ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయకపోతే వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయబడతారు. ఇందాక చెప్పిన ప్రతి సర్టిఫికేట్ కూడా దీనికి అటాచ్ చేయాలండి. ప్రతి సర్టిఫికేట్ మీద మీ సంతకం ఉండాలి. ఇక్కడ వీళ్ళు చెప్పిన 11 సర్టిఫికేట్స్లో ఒకటి లేకపోయినా సరే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసెస్ చూసుకున్నట్లయితే ఇది మెరిట్ ద్వారానే తీస్తున్నారు. టోటల్ 100 మార్క్స్కి అయితే 75 మార్క్స్లో మీకు నర్సింగ్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది దాని మీద ఉంటుంది. మిగతా మార్క్స్ అనేవి మీ సీనియారిటీని బట్టి ఉంటుంది. లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కేర్ఫుల్గా అన్నీ ఫిల్ చేసి లాస్ట్లో చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ కూడా కంపల్సరీ దానికి అటాచ్ చేయాలి. దీంతోపాటు మీ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. క్రోమ్లో మీరు chitturu.ap.government.in టైప్ చేయండి. ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే నోటీసెస్ ఉంటుంది. నోటీసెస్లో రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక బాక్స్ చూసుకున్నట్లయితే గైడ్లైన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్, అదర్ డిపార్ట్మెంట్ కేడర్స్ అని ఉంది. ఇదేనండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యూ అని కనిపిస్తుంది కదా, ఈ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అని డౌన్లోడ్ అవుతుంది. సో ఇదండి ఇప్పటిదాకా మనం చూసిన నోటిఫికేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.